ఆర్ఎస్ ట్యుటోరియల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. గ్రూప్ 2 కి రిలీజ్ అయిన నేపథ్యంలో పేపర్ 1 జనరల్ స్టడీస్కి సంబంధించి క్వశ్చన్ విత్ ఆన్సర్ మనం ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. ఈ క్వశ్చన్స్ ఏమున్నాయి, దానికి ఉన్న ఆన్సర్స్ ఏంటనే డైరెక్ట్ చూద్దాం మనం లైవ్లో. సో మనకు ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు. మనకు ఫస్ట్ క్వశ్చన్ మనకు ఖేలో ఇండియా యూత్ గేమ్స్కి సంబంధించి వచ్చింది. దీనికి వచ్చేసి మనకు స్టేట్మెంట్ ఏ, బి అండ్ డి కరెక్ట్. సో ఇక్కడ ఆప్షన్ వచ్చేసి 4, ఆప్షన్ 4 కరెక్ట్ మనకు ఫ్రెండ్స్. ఆ తర్వాత మనకు చూసుకుంటే ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 2. నెక్స్ట్ ఈ క్వశ్చన్ నెంబర్ 2లో మనకు భారత్కి సంబంధించిన కాగ్ 2024లో ఎవరు నూతనంగా అపాయింట్ అయ్యారు కాగ్ అనేసి మనకు ఆన్సర్ వచ్చేసి సంజయ్ మూర్తి. క్వశ్చన్ 3 డబ్ల్యూటీఓకి సంబంధించి మినిస్ట్రియల్ కాన్ఫరెన్స్ అనేది 13th జరిగింది. అది దానికి లొకేషన్ ఎక్కడ అంటే అబుదాబి, దానికి ఆన్సర్. ఆ తర్వాత క్వశ్చన్ నెంబర్ 4 ఫ్రెండ్స్. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 4 అనేది నారీ శక్తి వందన్ అధినియం 2023కు సంబంధించి ఏది కరెక్ట్ అంటే మనకు ఏవి కరెక్ట్గా, రెండు కూడా రాంగ్ కాబట్టి మనకు ఆప్షన్ 4 అనేది కరెక్ట్. ఆ తర్వాత క్వశ్చన్ 5 చూడండి. ఈ క్వశ్చన్ 5 అనేది మనకు ఎలక్ట్రిక్ వెహికల్కి సంబంధించి మనకు ట్యాక్స్ దానికి సంబంధించి రిజిస్ట్రేషన్కి సంబంధించి రోడ్ ట్యాక్స్ సంబంధించి క్వశ్చన్ అడిగారు. సో ఈ క్వశ్చన్ నెంబర్ 5లో మనకు ఏవి కరెక్ట్ అన్నప్పుడు ఆప్షన్ 2 అనేది కరెక్ట్. దీంట్లో వచ్చేసి స్టేట్మెంట్ ఏ అండ్ బి రెండు కరెక్ట్, స్టేట్మెంట్ 3 అనేది రాంగ్. ఆ తర్వాత క్వశ్చన్ నెంబర్ 6. ఈ క్వశ్చన్ నెంబర్ 6 అనేది యునెస్కో యొక్క క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్లో దానికి సంబంధించి అడిగారు. దీనికి ఆప్షన్ 3 అనేది కరెక్ట్, అంటే ఓన్లీ స్టేట్మెంట్ 1 అనేది మాత్రమే కరెక్ట్ ఏ. ఆ తర్వాత క్వశ్చన్ నెంబర్ 7 మనకు ఐఐటీలకు సంబంధించి ఏది కరెక్ట్ అని అడిగారు. దీంట్లో స్టేట్మెంట్ ఏ అండ్ బి కరెక్ట్, అంటే ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఇక్కడ మనకు. సో ఫ్రెండ్స్ ఆ తర్వాత క్వశ్చన్ 8. ఈ క్వశ్చన్ 8 అనేది నాటోకి సంబంధించి. ఈ నాటోకి సంబంధించి ఏది కరెక్ట్ అని మనకు 4 స్టేట్మెంట్లు ఇచ్చారు కాబట్టి ఈ 4 స్టేట్మెంట్లలో మనకు స్టేట్మెంట్ ఏ అండ్ స్టేట్మెంట్ బి అనేవి మాత్రమే కరెక్ట్. సో స్టేట్మెంట్ ఏ అండ్ బి రెండు కరెక్ట్. సో ఫ్రెండ్స్ ఆ తర్వాత మనకు క్వశ్చన్ నెంబర్ 9 చూద్దాం. ఈ క్వశ్చన్ నెంబర్ 9 అనేది కొలంబో సెక్యూరిటీ కాన్క్లేవ్ సిఎస్సికి సంబంధించి 2వ సముద్ర శాస్త్రవేత్తలు మరియు జల అధ్యయన శాస్త్రవేత్తల సమావేశం జరిగింది. దానికి సంబంధించి మనకు ఏది కరెక్ట్ అన్నప్పుడు మనకు స్టేట్మెంట్ బి అండ్ సి మాత్రమే కరెక్ట్. సో ఆప్షన్ 2. ఆ తర్వాత మనకు క్వశ్చన్ 10 వచ్చేసి మనకు 70వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ 2024కు సంబంధించి మ్యాచ్ ది ఫాలోయింగ్ అడిగారు. సో దీనికి మనకు ఆప్షన్ బి 4 అనేది కరెక్ట్. A3 బెస్ట్ ఫ్యూచర్ ఫిలిం వచ్చేసి అట్టం. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, దీనికి సంబంధించి ఒకసారి మీకు కరెక్ట్ చూపిస్తాను. బెస్ట్ ఫిలిం ఫ్యూచర్ ఫిల్మ్ వచ్చేసి మనకు అట్టం, దీనికి 3. ఆ తర్వాత బెస్ట్ యాక్టర్ వచ్చేసి రిషబ్ శెట్టి. ఆ తర్వాత బెస్ట్ డైరెక్టర్ వచ్చేసి మనకు సూరజ్. ఆ తర్వాత బెస్ట్ పాపులర్ ఫిల్మ్ వచ్చేసి మనకు కాంతారా 2. సో ఇది ఫ్రెండ్స్ మనకు క్వశ్చన్ నెంబర్ 10కి సంబంధించి. ఆ తర్వాత మనము నెక్స్ట్ క్వశ్చన్ని చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు క్వశ్చన్ నెంబర్ 11. ఈ క్వశ్చన్లో మనకు ఇస్రోకి సంబంధించి, అదేవిధంగా ఇస్రోకి సంబంధించి MIRV మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్స్ దీనికి సంబంధించి అడిగారు. సో ఇక్కడ ఏంటంటే మనకు ఆప్షన్ 2 కరెక్ట్, అంటే ఓన్లీ స్టేట్మెంట్ బి మాత్రమే కరెక్ట్. ఆ తర్వాత క్వశ్చన్ నెంబర్ 12 మనకు అసెంబ్లీ సీట్స్కి సంబంధించి అసెండింగ్ ఆర్డర్ అడిగారు. సో ఇక్కడ స్టేట్స్ ఇచ్చేసి, సో ఇక్కడ మనకు EDCBA అనేది కరెక్ట్, అంటే ఉత్తరాఖండ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఆ తర్వాత తెలంగాణ, అస్సాం. ఆ తర్వాత వచ్చేసి మనకు క్వశ్చన్ నెంబర్ 13 వచ్చేసి మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ వాటిని డెవలప్ చేసిన వాళ్ళు ఎవరని అడిగారు. సో దీనికి సంబంధించి మనకు ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఇక్కడ. సో ఆప్షన్ 2. ఈ ఆప్షన్ 2లో ఏంటంటే A3 అంటే చాట్ జీపీటీ ఓపెన్ ఏఐ. తర్వాత B4 అలెక్సా జెమినీ అంటే బార్డ్ ఏఐ అంటాం. ఈ అలెక్సా బార్డ్ ఏఐ అని సంబంధించి మనకు గూగుల్. ఆ తర్వాత అలెక్సా అనేది అమెజాన్కి సంబంధించి. సో ఇది ఫ్రెండ్స్. ఆ తర్వాత మనకు నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 14. ఈ క్వశ్చన్ నెంబర్ 14 అనేది ఏంటంటే మనకు ఆగస్టు నెల 2024 భారతదేశ నూతన క్యాబినెట్ సెక్రటరీగా ఎవరు బాధ్యతలు స్వీకరించారంటే మనకు ఆన్సర్ వచ్చేసి డాక్టర్ టివి సోమనాథన్. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్.
ఆ తర్వాత క్వశ్చన్ నెంబర్ 15 వచ్చేసి మనకు FSSAI సంబంధించి ఆహార భద్రతా సూచి 2024ను బేస్ చేసుకొని క్వశ్చన్ అడిగారు. సో దీనికి ఆన్సర్ వచ్చేసి కేరళ. ఆ తర్వాత మనకు క్వశ్చన్ నెంబర్ 16 ఆపరేషన్ ద్రోణగిరి. సో ఈ ఆపరేషన్ ద్రోణగిరికి సంబంధించి స్టేట్మెంట్స్ ఇచ్చారు 4 ఇచ్చి ఏది కరెక్ట్ అంటే మనకు ఆప్షన్ A, C అండ్ D అనేవి కరెక్ట్. ఆ తర్వాత క్వశ్చన్ నెంబర్ 17 చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఈ క్వశ్చన్ నెంబర్ 17 వచ్చేసి మనకు ఆప్షన్ 2 అనేది కరెక్ట్, DBCA. సో ఇదేంటంటే మనకు తెలంగాణ రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికల్లో సంబంధించి మొత్తం పోలైన ఓట్ల శాతం సాధించిన ఆధారంగా రాజకీయ పార్టీలను ఆరోహణ క్రమంలో అమర్చమని చెప్పారు. సో ఆ తర్వాత మనకు వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 18 సెమీకాన్ ఇండియా 2024 సంబంధించి సెమీకండక్టర్ ఫ్యూచర్కి సంబంధించి జరిగింది. సో ఇది ఎక్కడ జరిగింది అన్నప్పుడు మనకు గ్రేటర్ నోయిడా, ఆప్షన్ 4 అనేది కరెక్ట్. ఆ తర్వాత మనకు క్వశ్చన్ నెంబర్ 19. సో క్వశ్చన్ నెంబర్ 19 వచ్చేసి 2024 సంవత్సరానికి గాను శరీర ధర్మశాస్త్రంలో 2 శాస్త్రవేత్తలకు నోబెల్ బహుమతి ఇచ్చారు. సో దేని కొరకు ఇచ్చారు అనేది ఇక్కడ క్వశ్చన్ అడిగారు, ఇద్దరికైతే ఇచ్చారు. కానీ సో చూస్తే మనకు డిస్కవరీ ఆఫ్ మైక్రో RNA అండ్ ఇట్స్ రోల్ ఇన్ పోస్ట్ ట్రాన్స్క్రిప్షనల్ జీన్ రెగ్యులేషన్. ఆ తర్వాత ఫ్రెండ్స్ మనకు క్వశ్చన్ నెంబర్ 20 చూడండి. క్వశ్చన్ నెంబర్ 20కి వచ్చేసి మనకు ఆప్షన్ A1 ఈజ్ కరెక్ట్. ఆ తర్వాత క్వశ్చన్ నెంబర్ 21 వచ్చేసి ఇది కూడా మ్యాచ్ ది ఫాలోయింగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ ఆఫ్ ద కంపెనీస్ నవంబర్ 2024 నాటికి చూస్తే మనకి ఇక్కడ సుందర్ పిచాయ్, సత్యనాదెండ్ల, నారాయణ, అరవింద్ కృష్ణ వీటికి సంబంధించి అడాబ్, IBM, గూగుల్, మైక్రోసాఫ్ట్ ఇచ్చారు కదా. సో దీనికి సంబంధించి మనకు ఆప్షన్ 2 అనేది కరెక్ట్. ఆ తర్వాత చూస్తే నెక్స్ట్ మనకు శ్రీలంక నూతన ప్రెసిడెంట్ ఎవరని అడిగారు. దీనికి ఆప్షన్ 3 జనతా విముక్తి పిరమైన. సో అతని పార్టీ ఇది ఏ రాజకీయ పార్టీకి సంబంధించి అన్నప్పుడు. ఆ తర్వాత మనకు ఆస్కార్ పురస్కారాలకు సంబంధించి వచ్చిన క్వశ్చన్ నెంబర్ 23కి ఆప్షన్ B అండ్ D. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్. తర్వాత క్వశ్చన్ నెంబర్ 24లో ఆప్షన్ 1 కరెక్ట్. సో ప్యారిస్ ఒలింపిక్ సంబంధించి. తర్వాత క్వశ్చన్ నెంబర్ 25 వచ్చేసి గ్లోబల్ టెక్నాలజీ సమ్మిట్ GTS 2023కి సంబంధించి అడిగారు. సో దీంట్లో ఆప్షన్ 2 B ఓన్లీ. ఆ తర్వాత క్వశ్చన్ నెంబర్ 26 వచ్చేసి నాటో 2023కి సంబంధించి అడిగారు. సో దీనికి సంబంధించి ఏంటంటే ఆన్సర్ A ఫిన్లాండ్. ఆ తర్వాత బ్రిక్స్ సమ్మిట్ సంబంధించి మ్యాచ్ ది ఫాలోయింగ్ ఇక్కడ ఆప్షన్ 2 అనేది కరెక్ట్, B అంటే 3, 4, 1, 2. ఆ తర్వాత క్వశ్చన్ 28 చూస్తే ప్రస్తుత ఆలీన ఉద్యమ చైర్మన్కి సంబంధించి సో అతను ఏ దేశానికి సంబంధించిన వారు అన్నప్పుడు ఉగాండా, ఆప్షన్ 4. తర్వాత క్వశ్చన్ 29 వచ్చేసి మనకు ప్రపంచ జీవ ఇంధనాల కూటమి గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్కి సంబంధించి అడిగారు. దీనికి ఆప్షన్ 3 కరెక్ట్, BCD మాత్రమే కరెక్ట్ ఫ్రెండ్స్. ఆ తర్వాత క్వశ్చన్ 30 చూస్తే మనకి ఇది అంతర్జాతీయ సంస్థలు వాటి వ్యవస్థాపక సంస్థల ఆధారంగా అంటే ఏ సంవత్సరంలో వాటిని స్థాపించారని బేస్ చేసుకొని క్వశ్చన్ అడిగారు. క్వశ్చన్ 30 ఇది ఆప్షన్ 2 BACD మనకు కరెక్ట్. ఆ తర్వాత క్వశ్చన్ 31 వచ్చేసి మనకు భారత మధ్యప్రాచ్య ఐరోపా కారిడార్ IMEC ప్రాజెక్ట్కి సంబంధించి అడిగారు. దీనికి ఆప్షన్ 2 కరెక్ట్. సో స్టేట్మెంట్ A, B అండ్ C మాత్రమే కరెక్ట్. సో ఆ తర్వాత యునైటెడ్ నేషన్ గ్లోబల్ కాంపాక్ట్ లీడర్ సమ్మిట్ సంబంధించి అడిగారు. దీనికి మనకు ఆప్షన్ A కరెక్ట్. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లడంలో ప్రైవేట్ రంగ సహకారం అనే దానికి సంబంధించి ఇది మనకు కరెక్ట్ స్టేట్మెంట్. సో ఫ్రెండ్స్ ఆ తర్వాత మనకు ఐకార్కి సంబంధించి 6 ప్రదేశాలు ఇచ్చారు, వాటి యొక్క హెడ్ క్వార్టర్కి సంబంధించి అడిగారు. దీనికి ఆప్షన్ 2 కరెక్ట్, 64152 దీనికి ఆన్సర్. సో ఆ తర్వాత మనం క్వశ్చన్ చూసుకుంటే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి సూపర్ కంప్యూటర్స్కు సో అవి ఎక్కడ లొకేట్ అయి ఉన్నాయనేసి ఏ IITs అనేది ఇచ్చారు. సో దీనికి ఆప్షన్ 3 అనేది కరెక్ట్, 36152. సో ఆ తర్వాత మనం చూస్తే బాంబే బ్లడ్ గ్రూప్ వారు డిస్కవర్డ్ అంటే ఇప్పుడు బాంబే బ్లడ్ గ్రూప్ ఎవరు డిస్కవర్ చేశారు, ఎప్పుడు చేశారు అనేది ఇచ్చారు. 1952 YM బెండే దీన్ని డిస్కవర్ చేశారు. ఆ తర్వాత క్వశ్చన్ 36 వచ్చేసి ఆప్షన్ C. క్వశ్చన్ 37 వచ్చేసి గామారే ఆప్షన్ 3. తర్వాత క్వశ్చన్ 38 వచ్చేసి మ్యాచ్ ది ఫాలోయింగ్. సో సైంటిస్ట్ నేమ్ ఇచ్చి అతను ఏ ఫీల్డ్లో రీసెర్చ్ చేశారనేది ఇచ్చారు. దీనికి ఆప్షన్ A కరెక్ట్. సో ఆ తర్వాత క్వశ్చన్ 39 వచ్చేసి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ
ఎంజైమ్లు, హార్మోన్లు, సేంద్రియ సమ్మేళనాల గురించి ఇచ్చారు. సో ఇది ఆప్షన్ 2 అనేది కరెక్ట్. ఆ తర్వాత క్వశ్చన్ 40, దీంట్లో పాపులేషన్ గ్రోత్, దీనికి ఆన్సర్ 3. అదేవిధంగా మనకు డాక్టర్ విక్రమ్ అంబలాల్ సారాభాయికి సంబంధించి మన క్వశ్చన్ అడిగారు, దీనికి ఆప్షన్ 3 కరెక్ట్, ఏ అండ్ బి మాత్రమే కరెక్ట్. ఆ తర్వాత కంప్యూటర్ హార్డ్ డిస్క్కి సంబంధించి డిసెండింగ్ ఆర్డర్ అన్నారు. సో ఈ మెమొరీ బేస్డ్. సో ఇది మనకు AEFBDC ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఇక్కడ. ఆ తర్వాత మనకు 4 స్టేట్మెంట్లు ఇచ్చారు, వాటిని కరెక్ట్ ఆర్డర్లో పెట్టమని. సో ABD కరెక్ట్ దీనికి. సో ఆ తర్వాత ఫ్రెండ్స్ మనకు ఇది సరైన క్రమంలో అమర్చమని చెప్పేసి ఇచ్చారు. థర్మల్ కండక్టివ్ మెటీరియల్. సో ఆ మెటీరియల్కి సంబంధించి వాటి యొక్క ఉష్ణ వాహకత్వం, థర్మల్ కండక్టివిటీకి సంబంధించి అడిగారు. సో ఆప్షన్ 2 కరెక్ట్, సిల్వర్, కాపర్, అల్యూమినియం, లెడ్. ఫ్రెండ్స్ ఆ తర్వాత మనకు మ్యాచ్ ది ఫాలోయింగ్ ఇచ్చారు. సో శ్వాసక్రియ, శ్వాసకోశ ఉపరితల అనుసరణ, తర్వాత జీవి. సో ఏ జీవి ఏ రకమైన శ్వాసాన్ని అనుసరిస్తుందనే దానికి సంబంధించి మనకు ఆప్షన్ 2 కరెక్ట్. తర్వాత హెల్త్ అనెగ్జిటీ. సో ఆరోగ్యంపై ఆందోళనకు సంబంధించి ఆందోళన ఉన్నవారిని ఏమంటారు అంటే మనకు వచ్చేసి హైపోకాండ్రియా. సో ఆ తర్వాత మనకు క్వశ్చన్ నెంబర్ 47 pH రిలేటెడ్, దీనికి ఆప్షన్ 2 కరెక్ట్. క్వశ్చన్ 48 వచ్చేసి మనకు ఆప్షన్ ఏ. సో తర్వాత 49 ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఫ్రెండ్స్. తర్వాత 50 వచ్చేసి మనకు ఆప్షన్ 2 కరెక్ట్, ఏ అండ్ సి మాత్రమే. ఇది మనకు 3 స్టేట్మెంట్లు ఇచ్చారు, ఏవి సరైనవని. సో ఈ విధంగా అయితే హిప్పో స్టాండ్స్ ఫర్ అంటే హ్యాబిటాట్ డిస్ట్రక్షన్, ఇన్వేసివ్ స్పీసీస్, పొల్యూషన్ అండ్ ఓవర్ హార్వెస్టింగ్. దీనికి ఆన్సర్ సో ఫ్రెండ్స్ ఇట్లా ఈ అన్ని క్వశ్చన్లకు అయితే చూడండి. దీనికి సంబంధించి ఈ పీడిఎఫ్ని అయితే నేను మన టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను. టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది కింద ఇస్తాను. సో ఈ విధంగా చూస్తే మీకు ఈజీగా, అంటే మీరు పేపర్ వెతుక్కునే అవసరం లేకుండా ఈజీగా ఉంటుందని చెప్పేసి ఈ వీడియో అయితే చేశాను. సో చూడండి, అన్నిటికైతే ఇక్కడ ఆన్సర్స్ నేను హైలైట్ చేసి ఇచ్చాను. ఇది ఆల్రెడీ TSPSC అప్డేట్స్, TGPSC అప్డేట్స్ ఛానల్ నుంచి ఉన్నదే ఇది. ఆ తర్వాత ఈ విధంగా అయితే అన్ని క్వశ్చన్స్ అయితే మనం ఇవ్వడం జరిగింది. 64, 65-2, 66-1, 67-3, 68-4, 69-1, 73, 71-2, 72-2. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఈ 73 క్వశ్చన్ ఇది డిలీట్ చేశారు. ఈ డిలీట్ అయిందంటే ఇది మనకు జనపనార పరిశ్రమ సంబంధించి కటక్లోని రిస్రాలో స్థాపించబడిందని తెలుగులో ఇచ్చారు. బట్ కటక్ అనే పదాన్ని ఇంగ్లీష్లో మెన్షన్ చేయలే. బహుశా దానివల్ల దీన్ని డిలీట్ చేసి ఉండొచ్చు. సో తర్వాత క్వశ్చన్ 74-3, 75-1, 76-3, 77-4, తర్వాత 78-2, తర్వాత 79 వచ్చేసి 3, 80 బిఎన్ రావు 2, తర్వాత 81-2, 82-3, 83-4, 84-4, 85-1, 86-4, 87-4. ఫ్రెండ్స్ ఆ తర్వాత వచ్చేసి మనకు 88-3, 89-2, 91, 91-2, 92-4, 93-2, 94-3, 95-4. సో ఈ విధంగా చూడండి, స్లోగా స్క్రోల్ చేస్తున్నాను. 101, 3, 3, 4, 3, 3, 4, 3, 4. సో తర్వాత మ్యాథ్స్ చూడండి ఫ్రెండ్స్, ఇది మ్యాథ్స్కి సంబంధించి ఇక్కడ మనకు 5 men ABCD. సో ఇది మనకు 1, తర్వాత క్వశ్చన్ 10, 110-2, 111-3, 112-3, 113-2, 114-2, 115-3, 116-3, 117-3, 118-3, 119-3, 123, 121, 1, 122, 1, 121, 1, 122 కూడా 1,
123 3, 124 3, 125 3, 126 3, తర్వాత 127 2, 128 3, 129 2, 130 4, 131 2. సో ఫ్రెండ్స్ మ్యాథ్స్లో ఎవరైతే ఏ మ్యాథ్స్ ఆనవాళ్ళు మొత్తం ఒకటే పెట్టేదామని ఆప్షన్ 3 ఎవరైతే పెట్టుంటారో వాళ్ళకి ఎక్కువ క్వశ్చన్ టచ్ అయి ఉంటాయి, అట్లా ఊహించలేము. సో 131 2, 132 1, 133 4 2, తర్వాత 135 1, 136 4, 137 2, 138 4, 139 1, 144 141 4, 142 1, 143 2, 144 3, 145 4, 146 3, 147 2, 148 1, 149 3, 150 వచ్చేసి 2. సో ఫ్రెండ్స్ ఇది ఓవరాల్గా మనకు పేపర్ 1కి సంబంధించి కీని అయితే మనం పూర్తిగా చూసాము. సో మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.